మితము, అమితము, హితము 3 పదాలుంటాయి. మితము అంటే తగ్గట్టుగా, సరి అయినంత, కొద్ది మొత్తం అని. హితము అంటే మనకు మంచి చేయగలిగేటట్టుగా అది. అమితము అంటే లెక్కలేనంతగా, అంటే ఇష్టం వచ్చినట్టు, దానికి ఒక పరిమితి అంటూ ఉండదు మిత్రం. అయితే ఈ రోజుల్లో ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఏంటిది అంటే, లైఫ్ ట్రూత్లో ముఖ్యంగా మామూలుగా ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ అందులో 30-50% తక్కువ తినడం ద్వారా మానవులు కానీ జీవులు కానీ సుదీర్ఘంగా బతుకుతాయని, వయసు పెరిగిన ఆరోగ్యంగా ఉంటాయని ఎన్నో సర్వేలు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామంది ఏం చేస్తారు, డైటింగ్ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నామని ఎన్నో రోజులు డైటింగ్ చేస్తారు. వాటర్ తాగి, జ్యూసులు తాగి, యోగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొద్దిమంది కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ, మైళ్ళ కొద్ది రోజు మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తూ ఉంటారు. కొద్దిమంది జిమ్కి వెళ్తారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నిటికంటే డైటింగు, ఈ వాకింగులు ఇవన్నీ అక్కర లేకుండానే తక్కువ తినేలా మన శరీరాన్ని మనము అదుపులో ఉంచుకోవాలి. మన రుచులను, అంటే నాలుక చేసేటటువంటి తప్పును కాళ్ళు, వీపులు, శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఒక శిక్షలాగా భరిస్తాయి. కాబట్టి మన శరీరాన్ని మోసపుచ్చే మిశ్రమాల కోసము పరిశోధకులు శోధిస్తున్నారు. అంటే మన శరీరాన్ని మోసం ఇప్పుడు మార్కెట్లో ఏది పడితే జంక్ ఫుడ్ ఉంటుంది. చూడడానికి ఎంత భయ, ఒకసారి తింటే ఏమైతుంది, తింటాం. కానీ ఆ ఒక్కసారి తిన్నది విషయం ఎంత కావాలి, మనిషికి ఒక చుక్క కావాలి. కానీ మనం ఏం చెయ్యాలి, మితాహారి కావాలి, మితభాషి కావాలి, అల్పాహారి కావాలి. ఇవన్నీ అయినప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం, ఎక్కువ రోజులు బతకగలుగుతాం, 10 మందికి కూడా మంచి చేయగలుగుతాం. మితహారి అంటే తక్కువగా తినాలి, మిత విహారి తక్కువగా తిరగాలి, మితంగా మాట్లాడాలి, మితంగానే నిద్రపోవాలి. ఏదైనా సరే అన్ని తక్కువ అయితేనే మనం యాక్టివ్గా ఉండగలుగుతాం. మన శరీరాన్ని కూడా అదుపులో ఉంచుకుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఇది కొన్ని పరిశోధనల వల్ల అధ్యయమైందని చాలామంది, ఒక వైద్య బృందం వాళ్ళు దీన్ని మనకు తెలియజేశారంటే, వాళ్ళు ఊరికేనే చెప్పరు. ఎందుకంటే అన్ని వయసుల వారిని కూడా, కొద్దిమందికి అమితంగా ఆహారాన్ని ఇస్తారు, కొద్దిమందికి మితంగా ఆహారాన్ని ఇస్తారు. ఇలా వాళ్ళు ఎన్నో రోజులు సర్వే చేసిన తర్వాతనే ఒక నివేదికను విడుదల చేసి ఇలాంటి విషయాన్ని మన ముందు ఉంచుతారనే విషయాన్ని గమనించండి మిత్రమా, తెలుసుకోండి మిత్రమా.